ఏమో గులుగుతాను పాట పాడుకుంటాను కానీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు హాయ్ చెప్పండి మీరు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఏం కూర వండుతాను ఇవాళ? కూర వచ్చేసి గోడు చిక్కుడుకాయ కూర ఫ్రెండ్స్. ఈరోజు పొద్దునైతే ఇడ్లీ చేసిన, టిఫిన్ చేసినాము. ఇక వంట అయితే లేట్గా వండుతాను అనమాట. మీషో నుంచి అయితే ఒకటి బుక్ చేసినాం ఫ్రెండ్స్. ఇక అది ఎలా వచ్చింది ఏంటిది అనేది అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఓపెన్ చేయి. మొన్న ఒకటి వచ్చింది, మొన్న ఏమో టేబుల్ కవర్ అయితే బుక్ చేసినాము. అంటే రెండు ఒకటేసారి బుక్ చేస్తే అది ఒకసారి వచ్చింది, ఇదేమో ఇవాళ వచ్చింది అనమాట. అదైతే వేసినాము, పర్లేదు మంచిగానే ఉంది. చూపించిన అసలు చూపించలేదు, వెళ్ళి చూపిపో. ఇది ఓపెన్ చేసిన తర్వాత రెండు కలిపి చూద్దాం అసలు ఎలా వస్తాయో అనుకున్నా, పర్లేదు మంచిగానే వచ్చింది. అదైతే టేబుల్ కవరు. మళ్ళీ అందులో ఫ్లవర్ బొకేస్ ఉన్నాయి కదా, అవి మ్యాచింగ్ అయినాయి తెలుసా. పింక్ టు పింక్, అది పింక్ ఇది పింక్. టేబుల్ వరకు ఫ్రిడ్జ్ కవర్, ఓన్లీ కవర్ వరకు చెప్పినావుగా అక్కకి, అక్క తీస్తుంది బయటికి. మొత్తం అమ్మ అది మళ్ళీ ఒకవేళ డ్యామేజ్ ఉంటే రిటర్న్ పెట్టచ్చు. కొద్దిగా మంచిగా చెప్పాను. అక్క చింపక నాట ఏమో దాన్ని చిన్నది. ఓ ఈ కలర్ బుక్ చేసినావా? ఓన్లీ పైన కవర్ వరకే బుక్ చేసిన ఫ్రెండ్స్. ఇక లోపల అవి అయితే ఉన్నాయి అన్నమాట. ఏదైనా ఆగుతుందా పోతుందా? అవుతారు. ఓకే అమ్మ, ఇది మస్తు మందే ఉంది. క్లాత్ కూడా కాటన్ టైప్ లో ఉంది ఫ్రెండ్స్, మంచిగా ఉంది. ఇంతకుముందు అయితే అది వేరేలాగా వచ్చినాయి, ఎందుకంటే అవి సెట్ అనమాట. లోపటి కూడా వచ్చినాయి అనమాట. అదే లోపల వేసుకుంటారు కదా, దాని మీద కూడా వచ్చినాయి అవి కూడా. పడండి సరే, నేను వేస్తాను ఫ్రిడ్జ్ మీద, కానీ ఇట్లా చూపెట్టండి ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, మంచిగా వచ్చింది. ఇక ఎక్కువ రోజులు అయితే ఆగుతుంది అనమాట. డబల్ కుట్టు ఉన్నది దీని మీద, మంచిగా వచ్చింది కుట్టు కూడా, మిషన్ కుట్టు. అప్పటిదానికంటే కొంచెం బాగానే ఉంది, గట్టిగా ఉంది. ఇదైతే డ్యామేజ్ అయితే కాదు, బందోబస్తుగా వచ్చింది. అదైతే కొంచెం ఒక రెండు ఏది కూడా పర్మనెంట్ కాదు, ఉన్న రోజులు పర్లేదు బాగానే వచ్చింది అనుకోవాలి. మరి తొందర ఖరాబ్ అయితే అప్పుడు ఆలోచించాలే కానీ ఇది తొందర ఖరాబ్ అయ్యేది కాదు, మందంగా ఉందని చెప్తున్నా. టైం పడుతుంది ఇక ఖరాబ్ అవ్వడానికి. దేంతో? బత్తనా? అదే గట్టిగా ఉంది క్లాత్ కూడా. అది టేబుల్ మీద చూపినట్టుంది. అది కూర వండు. సరే, నేను ఫ్రిడ్జ్ మీద వేస్తుంది పైగా నడు పట్టుకోండి బా. ఇక బట్టే ఓ వేసింది కూడా. షాక్ కొడుతుందమ్మా ఫ్రిడ్జ్ దగ్గర. అటుందమ్మా చూడు, చిల్లర ఏడ కనబడు వచ్చి ఇందులో వేయండి. ఎందుకు గలగురు తెచ్చిందండి? గలగురు కూడా ఉంది కానీ ఓకే డన్. అటు పర్లేదు, మంచిగా ఉంది కదా. ఓకే, సెట్ అయింది, బాగుంది. ఇంతకుముందు అయితే ఇగో ఇది వచ్చింది ఫ్రెండ్స్. దీని మీద అక్కడ దేవుడి దగ్గర పెట్టిన కదా, అది వచ్చింది. ప్లస్ ఇగో దీని మీద ఇవి వచ్చినాయి. వీటి వరకు సెట్ వచ్చింది అనమాట. అందుకే అది క్లాత్ మంచిగా రాలేదు. ఇదైతే ఓన్లీ సింగిల్ గా బుక్ చేసిన కాబట్టి క్లాత్ మందం వచ్చింది, మంచిగా ఉంది. టేబుల్ మీద ఇక్కడే అయితే అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక ఫోన్ కొనేదటగా కొంటారు రెడీ చేసుకుందా ఆమె. టేబుల్ కవర్ అయితే ఇట్లా ఉంది. ఇందులో అయితే మ్యాచింగ్ అయినాయి మంచిగా. అనుకోకుండా బుక్ చేసినాము, పర్లేదు. క్లాత్ కూడా మంచిగా వచ్చింది. దూరం ఉండి చూపెట్టు. బాగుంటే కామెంట్ చేయండి, చెప్పండి. గల్లగురి అయితే అది
రీసెంట్గా తీసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడైతే పెట్టినా ఇక ఇంతకు ముందు గలగురు అయితే డ్రెస్సింగ్ టేబుల్ కాడ అది ఆన్నే ఉంది. సేమ్ టు సేమ్ బుక్ చేసినాం ఉండండి తీసుకొని వచ్చిండు మా ఆయన తీసుకొని వచ్చిండు. అలా అయితే చిల్లర ఎత్తారనమాట. కర్రీ ఉండదు పైన కూర ఉండాలా, అన్నం కాలే ఇంకా. బోర్ కొడుతుంది కదా ఎవరికి? వీళ్ళకి. నేను బయట ఉన్నా తల్లి. వచ్చేటప్పుడు ఏమన్నా తేవాలా? ఏం తిన్నావు ఇప్పుడు? తింటూనే ఉన్నదే బాదం పాప పట్టుకొని వచ్చి ఫ్రెండ్స్. ఇక ఎన్ని షాప్లో తిరిగిందట ఇవాళ ఆదివారం కదా, షాప్లో అయితే ఎక్కువ తీసలేవు. మాట్లాడుకుంటా ఆయిల్ ఎక్కువ పోసేయను చాలు చాలు మరి. ఏది జీడిపప్పులు కదమ్మా. ఇప్పుడా? ఎప్పుడు పడితే అప్పుడు నానబెడతారా వాటిని? మరి సరే ఇవాళ ఒక్కరోజు లేకుండా మళ్ళీ రేపటి నుంచి పెట్టుకోరు. సర్లే నానబెట్టు మరి. ఏంటది? అదే ఎందుకు ఇప్పుడు ఎందుకు పొద్దున తింటారు కానీ నేను అదే అంటున్నా మరి. ఏమద్దు. సాయంత్రం ఇడ్లీ వచ్చినా ఇడ్లీ అదా అక్కడ ఉంది పట్టుకొచ్చిన నేను. ఓకే ఎండాకాలం కొట్టినట్టు కొడుతుంది. ఎండాకాలం కూడా ఇంత కొట్టలేదు, అంత కొడతాను ఇప్పుడు ఎండ. చేనులు చిలకలు కొంచెం సెట్ అయితే అన్నీ వర్షాలు పడి ఊటలు బట్టి ఎక్కడ ఊటలు పట్టి ఎప్పుడో పోయినాయి. ఇప్పుడు ఎండకి నీళ్లు లేక చల్లాడుతాయి పొలాలు. అంతేనా? ఏంటి ఒక్కరోజు బీభత్సం కొడితే ఎండ అవి గుంజుకోపోతాను నీళ్లు పదును. గంత పెద్ద గ్లాస్ తోటి వాటర్ తాగుతానేండి నువ్వు? ఇడ్లీ తిన్నాక దూపు అవుతాను. తాగండి అమ్మ, దూపు అవుతాను బాగా. అంత చిన్న గిలాసు పెట్టుకోకపోతే కొద్ది పెద్దది పెట్టొచ్చు అమ్మ బిన్నె మీద. ఏంటి? పెరుగు తోడేసిన గిన్నెని పాలు టీ వరకు ఉంచుకొని మొత్తం తోడేసిన. ఎండకి అంత ఇట్లా అవుతుందని కొద్దిగా పెరుగు ఉండాలనేసి తోడేసిన. రుచికు పెట్టకు ఒక 2 days, ఎందుకంటే జలుబు. అసలు పెరుగు అనేది దగ్గరికి రాని కొన్ని రోజులు తాగడానికి. జలుబు తగ్గే వరకు మొత్తం పూర్తి తగ్గాలి. ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ చదువుకోవచ్చు కదా. లేదు ఇట్లా దంటలు వేసుకొని తిరగాలి. ఇదే ముచ్చట అలా రాయాలి ఎగ్జామ్లో. అల్లం అయితే ఈ డబ్బు ఉంది, ఈ డబ్బే ఓడవలేదు, ఇంకో డబ్బు కూడా ఉంది అక్కడ అమ్మకాడ. అది అయిపోలే ఉంది కదా అక్కడ కూడా మరింత తీసుకోపోయినప్పుడు. ఎంత చేసిందారే అయినా కూడా చూడమ్మా. ఇంకా నాకు ఎంత ఉంది, నేను చిన్న చిన్న వంటలే కాబట్టి కొద్ది వేసుకుంటానా. ఆ రోజు కూడా ఏమంత అయిపోలేదు, కొద్దిగా అయిపోయింది ఆ రోజు కూడా వంటలకి. రేపు నిమజ్జనం చేస్తారు కదమ్మా. చాలా మొత్తం అయిపోతుంది. ఇక్కడ అన్నదానం ఉందట మళ్ళీ చెప్పారు. నిన్న పోయి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక జనాలు బాగున్నారు అని కొంచెం ఆనందంగా పోవచ్చులని పోతే అక్కడ అయిపోయింది కదా. కొంతమంది జనాలు ఉన్నారని ప్లేస్ మళ్ళా ఉండేశారు. ఈ పెద్ద ఆమె స్కూల్కి పంపినాము. ఇక ఆమెకైతే పెరుగును మంచిగా ఇంట్లో అయితే పాపడాలు అప్పడాలు వేయించి పెట్టిన ఆమెకి. ఇక మేమైతే వెళ్ళి తినొచ్చినాము. రిచ్చుకి నిన్న అదే టైంకి జ్వరం పెరిగింది. మేము పోయినాము, జ్వరం ఎక్కువ అయిపోయింది. గబగబ తినేసి 2 ముద్దలు తినిపించి పప్పుతోటి మళ్ళీ తీసుకొని వచ్చినాయి. మళ్ళీ వేసుకోవాలమ్మా టాబ్లెట్. 3 పూట్లు వేసుకోవాలా టాబ్లెట్? 6 hours ఒకసారి టాబ్లెట్ వేయాలి. 6 hours
పొద్దున 9:30కి అట్లా వేసినాము. మళ్ళీ 6 గంటలు లెక్క పెట్టుకొని మళ్ళీ వేద్దాం. కూరగాయలు అయితే అట్నే ఉన్నాయి. స్ప్రే ఉంది కాదు చెదల స్ప్రే, అది కొట్టాలి. టైమే కుదరట్లేదు. టమాటా ఎంత కేజీ? 30. ఇప్పుడు వినాయక చవితి కదా ఫ్రెండ్స్, ఇక ఫుల్ రేట్లు పెరిగినాయి కూరగాయలకైతే. ములక్కాయ అట ఒకటి 15 రూపాయలు అట. టమాటా ఎంతమ్మా? 30 కేజీ 30. కేజీ 30. రేట్లు ఇప్పుడు ఎక్కువనే ఉన్నాయి. ఇలా అన్నదానం రోజులు అదే అదే. మళ్ళీ అందులో అటు సైడ్ వర్షాలు పడి ఎక్కడెక్కడ పంటలన్నీ కొన్ని ఇంకొక డబ్బా తీయమ్మా, నేను వేస్తా పచ్చిమిర్చి. నువ్వు చేతులు కలుపుకోవాలి మరి. చూడండి టమాటా ఉన్నాయి ఇంకా కాళ్ళల్లో. ఎట్లుంటుంది అంత సగం సగం పనులు. చూసుకోలే కానీ ఇంకోటి ఉన్నది అటు. నువ్వే వినవా టమాటా? లాస్ట్ పోతే గట్టిగా ఉంటుంది. అంతే. అరే ఇది ఖరాబ్ అయిపోయింది. అక్కడ పదనున్న దగ్గర ఇట్లా ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేస్తే మొలుస్తాయి కదా. కలుపు కలిపేది మంచిగా కలుపు. చేత పడుకుంటా అప్పుడు కూర కలుపుతానవా? ఇంట్లో ఉంటే చేయలే. కూర ఉండాలి రోజు మీకు నిజంగా. కానీ పోయండి చిన్నగా కూరగాయలు ఒక దాంట్లో పడుతుందా? పడుతుంది ఒక దాంట్లో. కదా అది. హాఫ్ కేజీ మరి అది నిండుతుంది అంతే కరెక్ట్గా. కాలేదు ఎంత కావాలి కూర అయితే. ఇంకా కాలేదు, మగ్గాలి. బాగా మగ్గుతానే తినబుద్ధి అవుతుంది. ఇది ఉట్టిగా తినబుద్ధి కాదు, మంచిగా ఉండదు. ఓ ఎవరే ఇట్లా వేసింది ముడి ఇప్పరాదు కాలేదు. మీకు పోయేరా తాగండి, కింద పోగొడతారు. కింద పోతే మాత్రం మమ్మీకి పడుతుంది అన్నది. ముగ్గురం మొత్తాను 1/2 కిలో పెసరపప్పు. చాలా గ్రేట్. ఏంటిందా డబ్బా? బరాబర్ కింద పడ్డాయి నేరని. రైట్. అన్నం అయింది ఇక. బా చల్లన్నా బా. ఏమన్నా ఉన్నాయి బెండకాయలు లేతగా మంచిగా ఉన్నాయి. ఏరినవా నీకు? చాలా ఇంకా ఆకలి అవుతుంది అక్కడ పిల్లలకి. ఎంతసేపు వండుతావు కూర? పిల్లలకి ఆకలి అవుతుందో నీకు ఆకలి అవుతుందో? ఎవరికో ఒకరికి అయితే ఆకలి అవుతుంది. సరే నాకే ఆకలి అవుతుంది కానీ మరి తప్పిన అట్లా చెప్తే ఇంకా తొందరగా రెడీ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక అన్నం కూర అని రెడీ అయిపోయినాయి. ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.